సింహరాశి సింహరాశివారి వారపు జాతకం డిసెంబర్ 9 నుండి 15 వరకు 9-15 తేదీలు చంద్ర సూర్యగ్రహస్థితుల ఆధారంగా సాధారణ ఫలితాలు మొత్తం ఫలితాలు ఈ వారం సింహరాశివారికి శక్తి ధైర్యం నమ్మకం పెరుగుతాయి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి గురుగ్రహ అనుకూలత వల్ల మానసిక శాంతి లభిస్తుంది శత్రువులపై విజయం ఇంట్లో ఆనందం ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం అండ్ కెరీర్ ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది పదోన్నతి సూచనలు కనిపిస్తాయి ప్రాజెక్టులు విజయవంతమవుతాయి నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ జాగ్రత్త అతి నమ్మకం వల్ల నిర్ణయాలు తొందరలో తీసుకోకండి ఆర్థిక స్థితి డబ్బు ప్రవాహం మెరుగ్గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్పై మంచి రిటర్న్స్ పెండింగ్ బకాయిలు క్లియర్ అవుతాయి ఆస్తి సంబంధిత లావాదేవీలు అనుకూలం సలహా పెద్ద వ్యయాలు ఈ వారం తగ్గించండి ప్రేమ అండ్ దాంపత్యం ప్రేమ జీవితంలో ఆనందం రొమాంటిక్ సమయం దాంపత్య జీవితంలో అపార్థాలు తొలగుతాయి పెళ్లి విషయాల్లో మంచి వార్తలు జీవిత భాగస్వామి సహకారం పెరుగుతుంది బ్రాకెట్ కుటుంబం అండ్ వ్యక్తిగత జీవితం ఇంట్లో శుభకార్యాల చర్చలు జరుగుతాయి పిల్లల అభివృద్ధి విద్యలో పురోగతి బంధువులతో మంచి సంబంధాలు ఆరోగ్యం సాధారణంగా మంచిదే మైగ్రేన్ బీపీ ఉన్నవారు జాగ్రత్త నిద్ర పాటర్న్ కరెక్టు చేసుకోవాలి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు ఫోకస్ కష్టపడి చదివితే ర్యాంకులు విదేశీ చదువు కలలు సాకారం క్యాలెండర్ ప్రతిరోజు సంక్షిప్త ఫలితాలు తేదీ ఫలాలు డిసెంబర్ 9 అదృష్టం మెరుగ్గా ఉంటుంది కొత్త పనుల ఆరంభం 10 డబ్బు లభిస్తుంది ఉద్యోగవారికి ప్రోత్సాహం 11 కుటుంబ విషయాల్లో సంతృప్తి 12 వ్యాపారంలో లాభాలు 13 ప్రయాణ సూచనలు మంచి పరిచయాలు 14 కోపం నియంత్రించండి ఆరోగ్య జాగ్రత్త 15 నిర్ణయాలు అనుకూలంగా మారతాయి శుభవార్త శుభ సూచనలు శుభరంగులు బంగారు ఎరుపు నీలం శుభ సంఖ్య 1 3 9 శుభదిక్కు తూర్పు శుభ రోజులు మంగళవారం ఆదివారం పర్యాయ దేవత శివుడు సూర్యుడు పరిహారాలు ఆదివారం సూర్యారాధన చేయండి గోమూత్ర స్నానదీపం వేయండి ఓం హ్రీం క్లీం సూర్యాయ నమః జపం 21 సార్లు సమగ్ర సారాంశం ఈ వారం సింహరాశివారికి విజయం ధైర్యం అదృష్టం ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఆర్థిక లాభాలు కుటుంబ ప్రేమ జీవితం శాంతి ఆరోగ్యం సాధారణంగా మంచిదే సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు ఈ వారం ధనస్సు రాశిలో గోచరిస్తూ లాభస్థానం నుండి బలాన్ని ఇస్తున్నాడు కుజుడు వ్యయస్థానంలో బుధుడు సుఖస్థానంలో గురు లాభస్థానంలో రాహు అష్టమంలో కేతు ద్వితీయంలో శని అర్ధష్టమంలో సంచరిస్తుండగా మేషరాశిలో ఉన్న కుజుని దృక్షేపం ధైర్యాన్ని పెంచుతుంది ఈ గ్రహస్థితులు మొత్తం వారంలో అనేక పరిణామాలు పురోగతి కెరియర్ ఆర్థిక రంగాల్లో శుభయోగాలను ఇవ్వనున్నాయి మొత్తం వారపు జ్యోతిష్య విశ్లేషణ ఈ వారం సింహరాశివారికి విశేషంగా శక్తి ధైర్యం నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మానసికంగా ధైర్యం ఆత్మవిశ్వాసం నిర్ణయ సామర్థ్యం బలపడుతుంది గతంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోయి నిలిచిపోయిన పనులు సులభంగా ముందుకు సాగుతాయి గురు యొక్క లాభదృష్టి వల్ల సమాజంలో పేరు ప్రతిష్ఠ గౌరవం పెరుగుతుంది కుటుంబం ఉద్యోగం వ్యాపారం ప్రేమ ఆర్థిక స్థితి వంటి అన్ని రంగాలలో పురోగతి సూచనలు స్పష్టంగా కనబడతాయి ఉద్యోగం అండ్ కెరీర్ విభాగం విస్తృతంగా ఈ వారం ఉద్యోగవారికి అత్యంత కీలకమైన సమయం జాతకంలోని పదవ భావం రాజ్యస్థానం బలంగా ఉండటం వల్ల ఉద్యోగ రంగంలో ప్రత్యేక పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉన్నతాధికారుల వద్ద మీ ప్రతిష్ఠ మెరుగవుతుంది మీ పనితీరును ప్రశంసించే అవకాశం పదోన్నతి శాలరీ హైక్ చర్చలు జరుగుతాయి ప్రాజెక్ట్ లీడర్షిప్ ఇచ్చే అవకాశం విదేశీ సంబంధిత ఉద్యోగాలకు అవకాశాలు గతంలో ఆలస్యమైన పనులు పూర్తవుతాయి మీరు చూపే క్రమశిక్షణ పట్టుదల నైపుణ్యాలు ఈ వారం మీకు శ్రేయస్సును తీసుకొస్తాయి నిరుద్యోగులకు ఈ ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు ప్రభుత్వం బ్యాంక్ రక్షణ ఉద్యోగాలకు అవకాశాలు రెజ్యూమ్ అప్డేట్ చేస్తే కాల్ లెటర్లు వచ్చే సూచన జాగ్రత్త ఆఫీసేలో పాలిటిక్స్కి దూరంగా ఉండాలి డెసిషన్స్ని అర్థం చేసుకొని తీసుకోవాలి కలీగ్స్తో స్మాల్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి నివారణ చేసుకోండి గురు ఆర్థిక స్థితి సవివరంగా
సింహరాశివారి రెండవ భావం ధనస్థానం మీద కేతువు ఉన్నప్పటికీ గురు లాభదృష్టి వల్ల ఆర్థిక పరిస్థితి మంచి స్థాయికి చేరుతుంది. 1. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. 2. ఇన్వెస్ట్మెంట్స్పై మంచి లాభాలు. 3. రుణాలు క్లియర్ అవుతాయి. 4. ఆస్తి కొనుగోలు, అమ్మకం, రిజిస్ట్రేషన్కు అనుకూలం. 5. బిజినెస్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్ట్లు, ఆన్లైన్ వ్యాపారం, ఎగుమతులు, నిర్మాణ రంగం, రియల్టీ, లాజిస్టిక్స్ రంగాలలో భారీ లాభాలు. చోటు చేసుకున్న సమస్యలు పరిష్కారం. హెచ్చరిక: అన్నెసెసరీ ఖర్చులు తగ్గించండి. పెద్ద డీల్స్లో లీగల్ పేపర్స్ జాగ్రత్తగా చెక్ చేయాలి. రాత్రి తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మళ్లీ ఆలోచించండి. ప్రేమ అండ్ దాంపత్యం వివరణాత్మకంగా. ప్రేమ జంటలకు ఈ వారం చాలా మంచిది. ప్రస్తుతమున్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. ప్రేమలో లోతు పెరుగుతుంది. ప్రపోజ్ చెయ్యడానికి మంచి వారం. మీటప్స్, ట్రిప్స్, సెలబ్రేషన్స్, పేరెంట్స్ అప్రూవల్ ఛాన్సెస్ పెరుగుతాయి. వివాహితులకు జీవిత భాగస్వామి సహకారం, కుటుంబంలో శుభవార్త, గర్భధారణ వార్తలు వచ్చే అవకాశాలు, కిడ్స్ వల్ల ఆనందం. జాగ్రత్తగా ఉండాల్సిన రోజు డిసెంబర్ 14. కోపం నియంత్రించాలి. కుటుంబం అండ్ సామాజిక వాతావరణం. సింహరాశివారు కుటుంబానికి కేంద్రబిందువులుగానే ఉంటారు. ఈ వారం మీ ద్వారా కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు, వంశపారంపర్య ఆస్తి విషయంలో పరిష్కారం, పెద్దల నుంచి ఆశీర్వాదం, స్నేహితుల నుంచి మంచి సహకారం, సామాజిక సంఘటనలలో పాల్గొనే అవకాశం. ఆరోగ్యం లోతైన విశ్లేషణ. మొత్తంగా ఆరోగ్యం మంచిదే కానీ తాత్కాలిక సమస్యలు రావచ్చు. 2. రక్తపోటు, మైగ్రేన్, అసిడిటీ. 3. స్ట్రెస్ వల్ల నిద్రలోపం. 4. కంటిచూపు, తలనొప్పి సమస్యలు. 5. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ చెయ్యడం మంచిది. 6. నీరు, ప్రోటీన్, తాజా ఆహారం తీసుకోండి. విద్యార్థులు అండ్ పోటీ పరీక్షలు. 1. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. 2. రిజల్ట్స్లో ఇంప్రూవ్మెంట్. 3. కాంపిటిటివ్ ఎగ్జామ్స్ విజయం. 4. విదేశీ విద్యలో ప్రోగ్రెస్. 5. స్పోర్ట్స్, క్రియేటివ్ ఫీల్డ్స్లో మెరుగైన పనితీరు. యోగాలు అండ్ అయోగాలు. ఈ వారం ఉండే యోగాలు: రాజయోగం, లాభయోగం, ధనయోగం, గురు సూర్య సానుకూల దృష్టి. అయోగాలు: రాహు అష్టమవేదనం, కుజ ధనయోగానికి స్వల్ప ఆటంకం. పరిహారాలు: 1. ఆదివారం సూర్యారాధన. 2. పసుపు, నువ్వుల నైవేద్యం. 3. ఓం హ్రీం క్లీం సూర్యాయ నమః. గ్రహస్థితులు, ప్లానెటరీ పొజిషన్స్ అండ్ వాటి శక్తి. ఈ వారం గ్రహాలు సింహరాశివారి పట్ల చూపే ప్రభావం చాలా కీలకం. సూర్యుడు అధిపతి గ్రహం కావడం వల్ల ఇతర గ్రహాల ప్రభావం మీ జీవితంలో కొత్త మార్పులకు నడిపించగల సామర్థ్యం కలిగి ఉంది. గ్రహం ప్రస్తుత స్థానం, ప్రభావం. సూర్యుడు ధనుస్సు రాశి 5వ భావం. ధైర్యం, అదృష్టం, గౌరవం. చంద్రుడు వారం చుట్టుగా మేష, వృషభ, మిథున రాసుల్లో భావోద్వేగ సమతుల్యత. కుజుడు మేషరాశి 9వ భావం. శక్తి, ప్రయాణాలు, విజయం. బుధుడు మకర రాశి 6వ భావం. పని ప్రణాళిక, తెలివితేటలు. గురు మిథున రాశి 11వ భావం. లాభాలు, ఆదాయం, కోరిక నెరవేర్పు. శుక్రుడు వృశ్చిక రాశి 4వ భావం. కుటుంబ సామరస్యం, భౌతిక సుఖాలు. శని కుంభరాశి 7వ భావం. న్యాయం, క్రమశిక్షణ, ఒప్పందాలు. రాహు మీనరాశి 8వ భావం. పరిశోధన, లోతైన ఆలోచన. కేతు కన్యరాశి 2వ భావం. మాటల్లో జాగ్రత్త, డబ్బు నియంత్రణ. గ్రహ సమీకరణాల ప్రత్యేక ఫలితం. సూర్యుడు ప్లస్ గురు పరస్పర దృష్టి, రాజయోగం. కుజుడు 9వ భావంలో ఉండటం వల్ల ధనయోగం. శుక్రుడు 4వ భావంలో సుఖయోగం. బుధుడు 6వ భావంలో విద్య అండ్ ఉద్యోగ విజయం. భావఫలితాల విశ్లేషణ, హౌస్ వైజ్ అనాలిసిస్. సింహరాశివారికి ఈ వారం 12 భావాల ప్రకారం వచ్చే ఫలితాలను లోతుగా పరిశీలిద్దాం. 18వ భావం లగ్నం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం ఆకర్షణగా మారుతుంది. సమాజంలో పేరు, గౌరవం. 2వ భావం ధనం, మాట. కేతు కారణంగా మాటల్లో జాగ్రత్త. ఆర్థిక విషయాలు క్రమంగా మెరుగుదల. ఆస్తి సంబంధిత విషయాలలో పురోగతి. 3వ భావం శౌర్యం. ధైర్యం రెట్టింపు. సహోదరులతో సంబంధాలు మెరుగవుతాయి. కొత్త పనులకు ఆరంభం. 4వ భావం సుఖం. కుటుంబంలో శాంతి. వాహన, స్థల కొనుగోలుకు అనుకూలం. హౌస్ రెనోవేషన్ యోగం. 5వ భావం విద్య, ప్రేమ.
ప్రేమలో విజయాలు, విద్యార్థులకు ఫలితాలు మెరుగ్గా, క్రియేటివిటీ పెరుగుతుంది. 6వ భావం శత్రువులు, పోటీలు, శత్రువులు ఓడిపోతారు. ఉద్యోగ పోటీ పరీక్షలలో విజయం, ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. 7వ భావం వివాహం, దాంపత్య సంతోషం, పార్ట్నర్ సపోర్ట్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ లాభం. 8వ భావం రహస్యాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, దీర్ఘకాలిక సమస్యల తగ్గింపు, లైఫ్ రియలైజేషన్ ఎనర్జీ. 9వ భావం భాగ్యం, దివ్య సహకారం, ప్రయాణయోగం, గురు అనుగ్రహం. 10వ భావం ఉద్యోగం అండ్ బాధ్యత, ఉద్యోగ అభివృద్ధి, పదోన్నతి సూచనలు, ప్రాజెక్ట్ లీడర్షిప్. 11వ భావం లాభాలు, కోరిక నెరవేర్పు, ఆదాయం పెరుగుతుంది, పెద్ద అవకాశాలు. 12వ భావం వ్యయం, ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం, అన్నెసెసరీ కంపారిజన్స్ అవాయిడ్ చెయ్యాలి. స్టార్ నక్షత్రాల ప్రబలత ఫలితాలు. నక్షత్రం సింహరాశి, ప్రభావం మఖ, నాయకత్వ విజయం, పెద్ద పనుల్లో గెలుపు. పుబ్బ, ఆర్థిక లాభాలు, ప్రేమ అభివృద్ధి. ఉత్తర, ఒప్పందాలు, బంధువుల సహకారం, ప్రయాణ ఫలితం. దశ అంతరదశ ప్రభావం. ప్రస్తుతం చాలామందికి గురుదశ శరి అంతరదశ నడుస్తోంది. దినసరి అనుభూతి, సెటిల్మెంట్, వ్యక్తిత్వ పరిణామం, మానసిక ధైర్యం. యోగాలు అండ్ ప్రత్యేక లాభయుక్త సమయాలు. ఈ వారం ఉండే శుభయోగాలు: రాజయోగం, ధనయోగం, లాభయోగం, వాహనయోగం, పుత్రయోగం. ఉండే అయోగాలు: రాహు కారణంగా ఇంపేషెంట్ డెసిషన్స్ అవాయిడ్ చెయ్యాలి. కేతు వల్ల ఫైనాన్షియల్ స్లిప్స్ అవాయిడ్ చెయ్యాలి. రత్న సూచన: రాశిరత్నం, ధరించే రోజు, ధరించే వేళ, ప్రయోజనం: మాణిక్యం, రూబీ. ఆదివారం ఉదయం 7 నుంచి 9 AM. ధైర్యం, అదృష్టం పెరుగుతుంది. పరిరక్షణ రత్నాలు: పూస, గోమేతకం. వేద పరిహారాలు: ఆదివారం సూర్య నమస్కారం, పసుపు, ఎరుపు పూలతో సూర్యారాధన, ఆవు గడ్డి, పిల్లలకు ఫలహారం. ఓం శ్రీం హ్రీం క్లీం సూర్యాయ నమః 108 సార్లు. సింహరాశివారి వారంలో ఇప్పటికే చెప్పిన ఫలితాలను బట్టి ఈ భాగంలో భవిష్యత్తు దిశ, గ్రహాల దీర్ఘకాల ప్రభావం, విజయ అవకాశాల శ్రేణి, జ్యోతిష సిద్ధాంతం లోతుగా పరిశీలిద్దాం. మొదటగా గ్రహచక్రం, ప్లానెట్ సైకిల్ ఇంపాక్ట్. గ్రహాలు ఈ సమయంలో చూపుతున్న ప్రధాన ప్రభావం. గ్రహం ఫలితం: గురు లాభాలు, సంపద, విజయద్వారాలు. శని క్రమశిక్షణ, స్థిరమైన అభివృద్ధి. కుజుడు ధైర్యం, విజయం, పోటీలో గెలుపు. బుధుడు జ్ఞానం, కమ్యూనికేషన్లో విజయం. శుక్రుడు విలాసం, కుటుంబ సుఖం, ప్రేమ. సూర్యుడు నాయకత్వం, అధికార, ప్రజాదరణ. స్టార్ తదుపరి 3 నెలల ఫలితాలు: డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. పిన్ డిసెంబర్, ఇప్పటి నెల. మార్పులు జరిగే కీలక కాలం. ప్రభావశీల వ్యక్తులతో పరిచయాలు. ఆర్థిక లాభాలు, డీల్స్, కమ్యూనికేషన్లో గెలుపు. ఆరోగ్యం సాధారణం, జాగ్రత్త అవసరం. పిన్ జనవరి. పదోన్నతి, ఉద్యోగ మార్పు, స్థిరత్వం. వ్యాపారం కొత్త స్థాయికి చేరుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యం. పిన్ ఫిబ్రవరి. పెద్ద లాభం, ఆస్తి కొనుగోలు సూచనలు. కోర్టు, లీగల్ విషయాలలో విజయం. విదేశీ ప్రయాణం, విదేశీ డబ్బు ప్రవాహం. ప్రేమ, వివాహం, ఆధ్యాత్మిక మార్పు. 56 ఆర్థిక శాస్త్ర విశ్లేషణ. ఈ త్రైమాసికం సింహరాశికి గోల్డెన్ పీరియడ్. డబ్బు నిల్వ, సేవింగ్స్ పెరుగుతాయి. అనుకోని లాభాలు, వ్యాపార విస్తరణ. స్టాక్ ట్రేడింగ్లో మంచి లాభం. షార్ట్ టర్మ్ అవాయిడ్, లాంగ్ టర్మ్ ఓకే. ఎక్కువ బారోయింగ్ చేయడం మంచిది కాదు. అనవసర ఖర్చులు తగ్గించాలి. 2025 ప్రారంభం సింహరాశివారికి మ్యాసివ్ ఫైనాన్షియల్ టర్నింగ్ పాయింట్. డబ్బుతో ప్రేమ, ప్రేమ దాంపత్యం. దీర్ఘకాల విశ్లేషణ. దశ ఫలితం. ప్రేమ జంటలు బలమైన కమిట్మెంట్ అండ్ ట్రస్ట్ డెవలప్మెంట్. వివాహితులు పిల్లల సంభరం, కొత్త చాప్టర్ ప్రారంభం. సింగిల్ సోల్మేట్ ఎంట్రీ, మ్యారేజ్ ప్రపోజల్. జాగ్రత్త: ఈగో అండ్ స్టబ్బర్నెస్ అవాయిడ్ చేయాలి. వ్యక్తిత్వ అండ్ మానసిక అభివృద్ధి. ఈ కాలంలో డెసిషన్ పవర్ స్ట్రాంగ్గా ఇంక్రీజ్ అవుతుంది. కెరియర్ ఫోకస్ క్లారిటీగా వస్తుంది. లైఫ్ రీస్ట్రక్చరింగ్ పీరియడ్ ప్రారంభం. తదుపరి మీరు తీసుకునే చెయ్యి నిర్ణయాలు వచ్చే 5 సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయిస్తాయి. విజయాన్ని పెంచే రహస్యాలు. సూచన, ప్రయోజనం. ఉదయం సూర్యప్రణామాలు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గడియారంలో గోల్డెన్ షేడ్, ధనయోగం యాక్టివ్. కార్యాలయంలో నార్త్ డైరెక్షన్ సీట్, ఉద్యోగ విజయాలు.
ఫోన్ వాల్పేపర్ సూర్యుడు. కాస్మిక్ అలైన్మెంట్. 58 అత్యంత శుభదినాలు. రోజు ఫలితం. ఆదివారం విజయదినం. బుధవారం ఆర్థిక లాభాలు. గురువారం ముఖ్య నిర్ణయాలు. డబ్బుతో ప్రేమ దాంపత్యం. లక్కీ ఎలిమెంట్స్. అంశం మీకు అదృష్టాన్ని పెంచేది. రంగులు గోల్డ్, ఆరెంజ్, సాఫ్రాన్, రెడ్. సంఖ్యలు 1, 3, 9. దిశ ఈస్ట్, నార్త్ ఈస్ట్. రత్నం రూబీ, మాణిక్యం. దేవత సూర్యనారాయణ, హనుమాన్. పుష్పం ఎర్ర గులాబీ. మంత్రం ఓం హ్రీం క్లీం సూర్యాయ నమః. పరిహారాలు. రెమెడీస్ ఫర్ మ్యాక్సిమం సక్సెస్. ప్రతి ఆదివారం సూర్యుడికి నీళ్లు అర్పణం. గేదెలకు ఆహారం. హనుమాన్ చలీసా. ప్రతిరోజు సాధన. 21 నిమిషాలు ధ్యానం. డీప్ బ్రీతింగ్. డిసెంబర్ 9 నుంచి 15 వరకు సింహరాశివారికి ఆధ్యాత్మిక, మానసిక, శారీరక మరియు గ్రహ సంబంధిత ప్రభావాల పరంగా ఇది కీలకమైన వారం. ఈ కాలంలో సూర్యుడు ధనుస్సు రాశిలో శక్తివంతమైన స్థానం కలిగి ఉండటం, శని కుంభరాశిలో, రాహు మేషరాశిలో, కేతువు తులారాశిలో గమనం చేయటం వల్ల జీవనంలో దిశ కొత్త కోణంలో తెరుచుకుంటుంది. గత కొన్ని వారాలుగా మానసిక ఒత్తిడి, భయాలు, అనిశ్చితి లేదా నిర్ణయాలలో ఆలస్యం అనుభవించిన వారికి ఇది పునఃప్రారంభవారం అవుతుంది. ఓం ఆధ్యాత్మిక ఫలాలు. ఈ వారం మీలో దేవుని పట్ల నమ్మకం మరింత బలపడుతుంది. మానసిక సామర్థ్యం పెరుగుతుంది. ధ్యానం, ప్రార్థన, జపం చెయ్యాలన్నా ఆసక్తి వస్తుంది. అంతర్గత శాంతి కోసం ప్రయత్నం జరుగుతుంది. దేవాలయ దర్శనం లేదా యాత్రల సూచనలు కనిపిస్తాయి. ఇప్పటివరకు మీలో ఉన్న నేనే అన్న భావం తగ్గి ప్రయత్నం ప్లస్ దైవానుగ్రహం అనే ద్వంద్వం కీలకంగా అనిపిస్తుంది. పాత కర్మ ఫలితాలు ఇప్పుడు సాఫల్యానికి దారితీసే దశలో ఉన్నాయి. గ్రహస్థితులు వాటి ప్రభావం. గ్రహం ప్రస్తుత స్థితి సింహరాశిపై ప్రభావం. సూర్యుడు ధనుస్సు ధైర్యం, నాయకత్వం, అవకాశాలు పెరుగుతాయి. చంద్రుడు వారం మధ్యలో కర్కాటకంలో ప్రవేశం, భావోద్వేగ సున్నితత్వం కొన్ని గంటలు పెరుగుతుంది. శని కుంభం సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యాలు పరీక్షించబడతాయి. రాహు మేషం ప్రయాణాలు, ధైర్య నిర్ణయాలు, సాహసాలు. కేతువు తులా ఆత్మపరిశీలన, రహస్య జ్ఞానం, స్పష్టత. బుధుడు వక్రగతి ప్రభావం, పేపర్ వర్క్, డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూడాలి. కుజుడు వృషభం కెరీర్ ప్రణాళికలో శక్తి అధికం. వృత్తి వ్యాపారం. దేవాలయ ప్రభావం వృత్తి వ్యాపారం. ఈ వారం ఆలయ దర్శనం, ప్రత్యేకంగా శివాలయం లేదా సూర్యనామస్మరణం అడ్డంకులు తొలగించడానికి కీలకమవుతుంది. ఉద్యోగంలో ఎదురువచ్చిన సమస్యలు తగ్గుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి శుభం. వ్యాపార పెట్టుబడులు జాగ్రత్తగా పరిశీలిస్తే లాభాలు. భాగస్వామ్యంలో స్పష్టత, సత్యవచనం అవసరం. ప్రేమ వైవాహిక సంబంధాలు. హృదయంలో దాచుకున్న ప్రేమ విషయాలను వెల్లడించే సమయం వస్తుంది. జీవిత భాగస్వామితో భావోద్వేగ పంచుకోలు పెరుగుతాయి. ఒత్తిడులు, అసహనం తగ్గుతాయి. చిన్నపాటి తగవులు ఉన్నా ప్రేమ బలపడుతుంది. ఒంటరి వారికి ప్రేమ పరిచయాలు లేదా పాత వ్యక్తి తిరిగి రావడం వంటి సూచనలు. ధనభాగ్యం. ఈ వారం సంపద నిల్వ, సేవింగ్స్ పెరుగుతాయి. ఆర్థిక ప్రణాళిక విజయం సాధిస్తుంది. పాత బాకీలు సర్దుబాటు అవుతాయి. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, భూమి కొనుగోలుకు మంచి కాలం. పెట్టుబడులు రిస్కీ ఏరియాలలో చేయకండి. నమ్మిన వారి సలహాలు తీసుకోండి. మానసిక ఆరోగ్య ఫలాలు. నడుము, వెన్నునొప్పి, బీపీ, కంటి సమస్యలు జాగ్రత్త. రాత్రిళ్ళు నిద్రపోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి. హార్మోన్లు, స్ట్రెస్సు సంబంధిత సమస్యలు నయమవుతాయి. సలహా: యోగా, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు ఉపశమనం ఇస్తాయి. పరిహారాలు: దైవారాధన. రోజు చేయవలసిన పరిహారం: ఆదివారం సూర్యోదయ సమయానికి సూర్య నమస్కారాలు 12 సార్లు. బుధవారం గణపతి హోమం లేదా విఘ్నేశ్వర ఆరాధన. శనివారం శనిదేవుని నూనె దీపం, నీల వస్త్రధానం. ప్రతిరోజు ఓం హ్రీం సూర్యాయ నమః 108 సార్లు జపం. విజయ సంకేతాలు. ఈ వారం కనిపంచే కొన్ని సూచనలు. అనుకోని వ్యక్తుల నుంచి సహాయం. పాత సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం. మంచి వార్త తూర్పు దిశ నుండి. పసుపు రంగు, పసుపు పుష్పం మీకు శుభం దేవత సంకేతం. ఏం జాగ్రత్తగా చూడాలి? ఎక్స్ వివాదాలు, కోపం, అహంకారం. ఎక్స్ ఎమోషన్స్లో తీసుకునే నిర్ణయాలు. ఎక్స్ గాసిప్స్ తప్పు సమాచారంపై నమ్మకం.
ఎక్స్ రాత్రి ఎక్కువ సమయం ఫోన్ వాడటం. సారాంశం: ఈ వారం సింహరాశి వారికి విజయం, శక్తి, దిశ, ఆధ్యాత్మిక బలం కలయిక. గత 2 నెలలుగా ఎదురైన బ్లాకేజీలు తొలగి కొత్త శుభారంభానికి శంఖం ఊదే సమయం. సింహరాశివారి అదృష్టం నెమ్మదిగా కాదు, ఘనంగా వస్తుంది.